Hi children, in our last lesson we have learnt about green peace movement. This movement was against the pollution all over the world to save environment. Now we are moving into the great gas disaster which was occurred in India, in the state Madhya Pradesh, capital Bhopal. This was called Bhopal gas disaster. On the early hours of 3rd December 1984, thousands of people lost their lives. What happened? This word is in all the minds of the Bhopal people. The reason was the poisonous gas leakage from the Union Carbide factory, which has owned by USA company. Due to the less safety measures caused a great tragedy. ఆ రోజు ఉదయాన్న తెల్లవారుజామున 3 గంటలకు భోపాల్లో అకస్మాత్తుగా కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయి. దీనికి కారణం అక్కడ దగ్గరలో గల యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ అనే ఒక కంపెనీ నుండి వచ్చినటువంటి విషవాయువు, పాయిజనస్ గ్యాస్ అక్కడ లీక్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ ఫ్యాక్టరీ సరి అయిన మెజరింగ్ ప్రికాషన్స్ తీసుకోలేదు, సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు. ఈ మధ్య కాలంలో మనం చూసాం వైజాగ్లో ఒక గ్యాస్ లీకేజ్, ఎల్జీ పాలిమర్స్ నుండి వచ్చినటువంటి ఒక గ్యాస్ లీకేజ్ మనం చూసాం. నియర్లీ 12 persons లాస్ట్ దేర్ లైఫ్స్. సో ఇలాంటి ట్రాజడీ 12 మంది చనిపోతేనే మనం ఎంత బాధపడ్డామో అలాంటిది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డైడ్, లాస్ట్ దేర్ లైఫ్స్. సో ఇది ఒక పెద్ద ఏ వర్స్ట్ ఫ్యాక్టరీ డిజాస్టర్ అని మనం చెప్పుకోవచ్చు. సో భోపాల్ ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగింది యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ వలన. కాబట్టి దే వర్ రెడీ టు ఫాట్ అగెనిస్ట్ దట్ ఫ్యాక్టరీ అండ్ దే వాంట్ more compensation and best medical treatment and some other demands also. So then they were started their protestant movement against the Union Carbide factory. So ఇందులో వారు ప్రధానంగా they want main 4 demands. So what are the 4 demands? Their main 4 demands are: 1. Proper medical treatment for victims. 2. Adequate compensation for them based on international standards. 3. Fixing criminal responsibility for the disaster on management. And 4th, steps to prevent such disaster in future. సో వాళ్ళ 4 డిమాండ్స్ ఏంటంటే ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ కావాలి. అడాక్వేట్ కాంపెన్సేషన్, అందరికీ సరిపోయినంత కాంపెన్సేషన్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇవ్వాలి. ఎందుకంటే అది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, అదొక అమెరికన్ కంపెనీ. బట్ ఇప్పుడు అది డవ్ అనే ఒక కంపెనీ చేతిలో ఉంది. డవ్ అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ చేతిలో ఉంది. ఆ డిజాస్టర్ తర్వాత ఇప్పటికీ మనం ఆ డవ్ కంపెనీతోనే పోరాటం చేస్తున్నారు భోపాల్ ఆ సిటిజన్స్ అందరూ. 3rd one, ఫిక్సింగ్ క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద డిజాస్టర్ ఆన్ ది మేనేజ్మెంట్ చేసిన తప్పుకి ఖచ్చితంగా వాటికి క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరారు. అండ్ 4th one ఈజ్ స్టెప్స్ ప్రివెంట్ ఇన్ సచ్ డిజాస్టర్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు ఇలాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. దీస్ ఆర్ ద మెయిన్ 5 డిమాండ్స్ ఫ్రమ్ ది
This was the worst industrial disaster in the world. So even today all the victims are fought against the management in the international level by using international acts. ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ కార్మిక చట్టాలను ఉపయోగించి ఇప్పటికీ కూడా భోపాల్ డిజాస్టర్స్ బాధితులు విక్టిమ్స్ అందరూ కూడా ఈ కంపెనీ మీద, ఆ డవ్ కంపెనీ మీద వీళ్ళందరూ పోరాటం చేస్తూనే ఉన్నారు. మెనీ ఆఫ్ ద పీపుల్ అక్రాస్ ద గ్లోబ్ బాయ్కాటెడ్ డవ్ కంపెనీ స్పాన్సర్డ్ ఒలింపిక్స్ ఇన్ లండన్. సో దీస్ టైప్స్ ఆఫ్ ప్రొటెస్ట్స్ దే వర్ కంటిన్యూడ్ taken. So people across the globe signed petition against it. Multiple organizations from around the world printed at the unethical alliances of Olympic body with Dove. So finally భోపాల్ గ్యాస్ డిజాస్టర్ అనేది భోపాల్ ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి కూడా ఒక పెద్ద గాయంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఇలాంటిది ఎప్పుడూ జరగకూడదు. అందుకు ఇలాంటిది ప్రమాదాలు జరగకుండా సరి అయిన మెజర్మెంట్స్ అనేవి ఇండస్ట్రీస్ వాళ్ళు తీసుకోవాలి. దానివలన మనకి ఇండస్ట్రియలైజేషన్ కావాలి. అట్ ద సేమ్ టైం హ్యూమన్ లైఫ్స్ ఆల్సో మోర్ వాల్యుబుల్ కాబట్టి వాటిని కాపాడుకోవడానికి స్టాండర్డ్ ప్రికాషన్స్ తీసుకొని ప్రజలకు న్యాయం చేసేలా చేయడానికి ఇలాంటి ఉద్యమాలు జరుగుతాయని చెప్పడానికి భోపాల్ గ్యాస్ డిజాస్టర్ మూమెంట్ అనేది ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ.